అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలకు రాస్తారోకులకు మరి ఈరోజు పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ మీద ఈరోజు అన్యాయం జరిగిపోయింది అని ర్యాలీ చేస్తున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని. మేము ఒకటే అడగదలుచుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీ మాట ఏమన్నా కానీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 83లో అధికారంలోకి వచ్చినట్టు ఆనాటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అన్న ఆ రోజు అనేక రకాలుగా కాలేజీలు తెచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ జోడెద్దుల మాల్తే కలిసి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని మెడికల్ కాలేజీని ఎక్కడ ప్రైవేట్ చేసి కాలేజీలకి అన్యాయం చేస్తాను ఎక్కడ చెప్పలేదే కూటమి ప్రభుత్వం. మొన్నగానే చెప్పాడు, ఎంత త్వరగా అవుతే దశల వారీగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఎక్కడైతే పనులు నిర్మాణం ఆగిపోయినాయో అవన్నీ కూడా నిర్మాణాలని పూర్తి చేయనని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఏం చెప్పాలని ఈ వైఎస్ఆర్ పార్టీ మూకలకి అని కూడా మరి సూటిగా అడుగుతున్నా. వీళ్ళకి అడగడానికి ఏమీ లేవు. ఈరోజు ఏదన్నా మాట్లాడాలంటే వాళ్ళకి ఏది కాని అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దశ దిశగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా ఈ మెడికల్ కాలేజీల గురించి ఏదో ధర్నా చేయాలా, మరి ఈరోజు లెటర్లు రాయాలా, కోటి సంతకాలు పెట్టాలా అని ఈరోజు ముందుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ ధర్నాలు చేస్తూ ఉంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. వీళ్ళకి ఏమన్నా పిచ్చి ముదిరిందా, పరాకాష్ఠ చేరిందా? ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతూ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ముందుకు పోతున్న సందర్భంలో వీళ్ళు కోటి సంతకాలు ఏంటికి? వీళ్ళు ఎవరు అడిగినారు? ప్రజలు ఎవరన్నా ఇబ్బందిగా ఈ రాష్ట్రంలో ఇటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ ఇవన్నీ నిలిచిపోయినాయా అని ఎవరన్నా వైఎస్ఆర్ పార్టీలో మేము ఎవరు అడిగినామని కూడా ప్రజలంతా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందుగా హామీలు ఇచ్చారో అవి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ 19 నెలలనే చరిత్ర తిరగరాసి ప్రజలకు అందుగడుగా ఉండి ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే ఆలోచనతో ఇదొక మెడికల్ కాలేజీని మరి ఆ సబ్జెక్ట్ తీసుకొస్తున్నాం. నేను వీళ్ళని సూటిగలుగుతున్నా, సిగ్గు చెరుముండోలోతే మీరు 5 ఏళ్లలో ఈ మెడికల్ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు భూమి మట్టంలో పిల్లర్లేసి ఈడ్చిపెట్టారు? ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలని పూర్తి చేసి మరి ఈ మెడికల్ని మరి విద్యార్థులకి అందుగడిగా ఎందుకు ఈ లేకుండా పోయినారు అని ఈ వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ఈ పొద్దు కోటి సంతకాలకు ఈ జగన్మోహన్ రెడ్డిని సూటిగలుగుతున్నా, మీ చేత కాకుండా అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలను సృష్టిస్తూ కట్టిన భవనాన్ని కూల్స్తూ అనేక రకాలుగా అందరి మీద దాడులు కేసులు పెడతా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా పోయినారే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఎలాంటి మీకు దృఢ సంకల్పం లేకుండా ముందుకు పోతూ కట్టిన భవనాలు కూల్చుకుంటూ కట్టిన పాత భవనాలు పెయింట్లు కొట్టుకుంటూ రంగులు కొట్టుకుంటూ ముందుకు కొనసాగినారే కానీ మీరు ఎందుకు చేయలేదు? అదే మెడికల్ కాలేజీని మీరు చేసుంటే మీ మాట ప్రజలకు సంబంధించిన ప్రజా ఎదుగుని కూలగొట్టలేదే. మీ ఎందుకు మీ చేత కాకుండా కదా
ఆ మెడికల్ కాలేజీ భూమి మట్టానికే నిలిచిపోయినాయి. 1,300 కోట్లు పెట్టి ఎప్పుడో కట్టిన భవనాలకి రంగులు కట్టినారే. హైకోర్టులు శివాకు పెట్టి మళ్ళా 1,300 కోట్లు పెట్టి మరి అవన్నీ తుడిపేసినారే. అదే డబ్బులు పెట్టి 26,000 కోట్లు పెట్టి ఆ రోజు ఆ భవనాల్ని పూర్తి చేసి ఉంటే ఎందుకు అయిపోయిండు? ఆళ్ళు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగడని మాటలకే పరిమితంగా చేతల్లో పనులు లేకుండా ముందుకు పోయి 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. మీ మాత్రం ఎక్కడన్నా కట్టిన భవనాలు కూల్చినారా? లేకపోతే మీరు కట్టిన భవనాలకి ఎక్కడన్నా రంగులు కొట్టారా? ప్రజా ఖజానాని ఎక్కడన్నా దుర్వేదన చేసినారా? అప్పుడు కానీ అయితే 1,00,000 సంతకాలు పెట్టచ్చు. ఈరోజు ₹10 కూడా లెక్కాసారంతో ఈ రూపాయి ఖర్చు పెడితే ఏనికి మనం మంచి పని చేస్తాం, ఏ నిర్మాణాన్ని చేపడతాం అని ఈరోజు చర్చించుకొని క్యాబినెట్లో కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో చూసి ఓర్చలేకుండా వైఎస్ఆర్ పార్టీ మనుగడ ఉండదని ఈరోజు 19 నెలల్లోనే ఇట సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఈరోజు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారు. అమరావతి పరుగులు పెడుతున్నది. పోలవరం పక్క పూర్తి చేస్తున్నారు. నిన్ను చూస్తే విశాఖపట్నంలో అనేక కంపెనీలకు మరి భూమి పూజ చేసి నిర్మాణాలు జరుగుతున్నాయి. అనేక రకాలుగా స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి. ఎక్కడ చూసినా పరిశ్రమలు వస్తున్నాయి. మరి అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన జిల్లాలోనే చూస్తున్నాం. మరి జీడిపల్లి రిజర్వాయర్ కానీ మరి ఇక్కడ అనేక రకాలుగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే వైఎస్ఆర్ పార్టీకి రేపు ఈ 11 సీట్లన్నా వస్తాయా రావా? ఏదో ఒకటి చంద్రబాబు మీద మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి, ఏదో ఒకటి మాకు మాట్లాడడానికి మా పేపర్లో కరపత్రంలో రాసుకోవడానికి, ఈ సాక్షి ఛానల్లో ఏదో ఒకటి చూపించడానికి భూతద్దాలు చేసి దాని వరకే మీరు ఈరోజు బైక్ ర్యాలీ కానీ కోటి సంతకాలు కానీ ప్రజల గురించి ఆలోచన చేయలే. ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు మోహన్ ఏ విధంగా కాపాడుకోవాలన్న ఆలోచనతోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ రోజు ఆలోచన చేయలే. మీరు 5 ఏళ్ళు ఆలోచన చేయలే. ఈరోజు 19 నెలల కూడా ప్రజల గురించి మీరు 11 మంది శాసనసభ్యులు ఒక్క రోజన్న అసెంబ్లీకి వెళ్ళి నా నిజవర్గం ప్రజలకి రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, ప్రతి అవ్వకు పెన్షన్ కావాలా, వికలాంగ సోదరుడికి పెన్షన్ కావాలా, ఆడ రైతు సోదరులకి అన్నదాత సుఖీభావ కింద ఉన్న రైతుల దగ్గర మాకు ఇది కావాలని ఒక్క శాసనసభ్యుడన్న పోయి ప్రజలు ఓట్లేస్తే గెలిపించి జీతాలు తీసుకుంటూ ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేస్తూ ద్రోహం చేసేవాళ్ళు మీరు ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడికి నైతిక విలువ లేదని కూడా మీడియా ద్వారా కూడా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మానుకోండి. నిన్న మొన్నారు తమ ఇద్దరు పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలంట. ఎవరు జగన్మోహన్ రెడ్డిని అధికారం కావాలంటే ప్రజలు ఎందుకు ఈ లేకుండా పోయినారు? మేమేంది ఇచ్చేది నీకు? ప్రజల్ని మిమ్మల్ని సీకొట్టి మీరు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి చేతగానే చన్నాసులు, అభివృద్ధి అంటే తెలీదు. మీకు తెలిసిందంతా ఒక్కటే, అరాచకాలు, అవినీతి, అక్రమములు, దోపిడీతనం. ఈదా అప్పనిచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎటిమింటి ఈ రాష్ట్రంలో పాలించేదానికి అర్హుడు కాదని ప్రజలు తీర్పిచ్చి 11 ఛార్జ్షీట్లుంటే నీ కేసులో 11 మాత్రం ఈ అసెంబ్లీ సీట్లు మీకు కేటాయించినారంటే ఇప్పటికన్నా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల పట్ల అవగాహనతో సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ఇట పిచ్చి పిచ్చి కోటి సంతకాలు, ఏదో ర్యాలీలు ఇవన్నీ చేస్తే ఒరిగేదేమి లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ పొద్దు బైక్ ర్యాలీ
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో బైక్ ర్యాలీ చేసిన వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తున్నా, మీకు మీరు ఆ యొక్క నియోజకవర్గాన్ని భవిష్యత్తుని మరి అభివృద్ధి చేయాలంటే ఉన్న శాసనసభ్యులు పోయి అసెంబ్లీలో మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏం కావాలని అడగమను. కానీ ఇక్కడ ఊరు బయట వచ్చి మరి దొంగలు పోయిన 6 నెలలకు కుక్కలు మరిగే ఆ విధంగా కాదు. ఈరోజు దశ దిశగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి శ్రీకారం చుట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని చెప్పాడు 47 కంతా ప్రపంచ దేశాలలో గల నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఈ యొక్క అన్ని గల ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ, ఇప్పటికన్నా ఇటువంటి మానుకొని చెత్త పనులని కూడా మెడికల్ కాలేజ్ కడతారు. మెడికల్ కాలేజీలో అనేక మందికి అవకాశాలు వస్తాయి. అన్ని రకాలుగా మేలు జరగాలంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని కూడా మరి ఒక్కసారి మీడియా ద్వారా కూడా తెలియజేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రియల్ ఎస్టేట్ గురించి గొప్పగా చెప్తున్నాడు, ఎక్కడ వ్యాపారాలు జరగలేదు అని. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది నువ్వే కదా. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినావు కాబట్టి ఆ రోజు ఎవరైనా భూమి కొనాలంటే భయపడతారు. రియల్ ఎస్టేట్ ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి జరగలేదంటే, అనేక రకాలుగా ఈయన అధికారం ఉన్నప్పుడు ఈయన బినామీలు ఎవరైతే లక్షల ఎకరాలు కొనిపెట్టుకున్నారు, ఆ పొద్దు రూపాయి వస్తువుని 10 రూపాయలు ఇచ్చి కొనిపెట్టుకొని రూపాయి వస్తువుని 10 రూపాయలు వస్తువుని రూపాయి కొనుగోలు చేసి ₹1,00,000 ఉంటుందంటే 10,000 కొనుక్కొని ఈరోజు ఆ భూములన్నీ వీళ్ళ బినామీలంతా ఈరోజు వేల ఎకరాలు ఉన్నాయి. ఈ అమ్ముడు వల్ల బాగుతా ఉన్నారు కానీ ప్రజల గురించి ఆలోచన చేయలే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు సర్వే రాళ్లకు ఎక్కడన్నా రాయి కొడితే ఆ రాయికి 3 నామాలు వేస్తారు సర్వే రాళ్ళు. అప్పుడు సర్వే రాయి అంటే గ్రానైట్కి సంబంధించిన బండరాళ్ళు కొట్టి ఆ బండరాయికి మరి ఆ నెంబర్ వేసి నాటితే, లేకపోతే నెంబర్లు వేసుకుంటే పలానా వాళ్ళ ప్లాటు ప్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఈ భూములన్నీ కాజేయాలన్న ఒక ఆలోచనతో, ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్న భూములన్నీ కాజేయాలని పాస్బుక్లో మన తండ్రులు మన ముత్తాతలు సంపాదించిన పాస్బుక్ల్లో జగన్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారని మీడియా ద్వారా కూడా అడుగుతున్నా. సర్వే రాళ్లలో మా భూములలో సర్వే రాళ్లలో నీ బొమ్మలు ఎందుకని అడుగుతున్నాం. ఆ మాత్రం కూటమి ప్రభుత్వం ఎక్కడా చేయలేదే. చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టమనలేదే, పాస్బుక్లో పెట్టమనలేదే. రాజముద్ర ఏదైతే అంబేద్కర్ గారు ఆనాడు రాసిన రాజ్యాంగంలో డాక్యుమెంట్లో పత్రంలో ఏ యొక్క బొమ్మ ఉండాలని ఆ రోజు నిర్ధారించి ఆ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడిందో అదే ఫాలో అవుతున్నారా కానీ నీ మాట ఈరోజు దొడ్డిదారిన అడ్డదారిన కాజేయాలని కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. అది జరగదు, జరగబోదు. చంద్రబాబు నాయుడు దగ్గర అటువంటి పరిస్థితి ఎప్పటికీ రానిడని కదా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. రెండోది భవన నిర్మాణ కార్మికుల గురించి చెప్తున్నాను. అసలు ఈ సన్నాసులకి ఒక్కరికైనా మైండ్ దొబ్బిందో, పిచ్చి ముదిరిందో, పరాకాష్ట చేరిందో నాకైతే అర్థం కాల. వైఎస్ఆర్ పార్టీ 2019 అధికారంలో వస్తానే ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల్ని 30 లక్షల కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి తాగడానికి నీళ్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడతారా.
ఈరోజు 19 నెలలు అయింది. ఏ ఒక్క కార్మికుడైనా ఇసుక అందలేదని, ఎవడైనా ఒక ప్యాకెట్ పట్టుకున్నాడని నిరూపించగలుగుతారని వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ, వాళ్ళ మాజీ మంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలదీసి నేనే అడుగుతున్నాను కూడా ఈ యొక్క మీడియా దొరకకుండా. ఎక్కడన్నా విన్నారా? ఈరోజు ఏ ప్రజలైనా, ఏ పేదవాడైనా ఇల్లు కట్టుకోవాలంటే ఫ్రీగా ఇసుక తీసుకొని పోయి ఈరోజు నిర్మాణాలు చేసుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంతంగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది, మా ఇల్లు కట్టుకోవడానికి, మేము ఇంట్లో పోవడానికి, మేము బాగుండడానికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మంచి అవకాశం కల్పించిందని దేవుడిగా భావిస్తూ ఆయనకు పూజలు పాలాభిషేకం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నీ మాత్ర రోజుకొక దిష్టి బొమ్మలు తగలబెట్టుకోలేదు. ఆ రోజు కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు. ఇదే పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, జనసేన అధ్యక్షుడు, మరి ఆ రోజు రాజమండ్రిలో కూడా మరి బ్రిడ్జిల మీద కూడా ధర్నాలు చేసి చరిత్ర మర్చిపోయినారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇవన్నీ కూడా మీ యొక్క అవకాశ వాదాన్ని తీసుకొచ్చి ప్రజలకు నెట్టాలంటే మీదేదో రాజకీయ కుట్ర భాగంగా ఈ కార్మికుల్ని, ఈ రైతుల్ని, రియల్ ఎస్టేట్ సమస్యని తీసుకొస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీ మాటలకు నమ్మి మోసపోయే వాళ్ళు ఎవరు లేదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు.